గురుగారు శ్రీకృష్ణుడి యొక్క హృదయేశ్వరి రాధాదేవి. అటువంటి రాధాదేవి శ్రీకృష్ణుడికి ఏమవుతుంది? భార్యనా, ప్రియురాలినా, స్నేహితురాలా? చాలా పెద్ద ప్రశ్నమ్మ. వాస్తవానికి భార్య కాదు, ప్రియురాలు కాదు, స్నేహితురాలు కాదు. రాధాదేవి అంటే కేవలం మోక్షదేవత. మోక్షము భగవంతుని అధీనంలో ఉంటుంది కనుక అధీనంలో ఉండేటువంటి వారిని భార్య అని పూర్వం చెప్పేవాళ్ళు కనుక ఆ రాధాదేవిని కూడా భార్య అని చెబుతున్నారు. అంతే తప్ప ఆవిడ భార్య కాదు, మోక్షదేవత. ఆరాధన అనే పదం ఉన్నది. అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? దాంట్లో 4 అక్షరాలు ఉన్నాయి. ఆరాధన 4 అక్షరాలు. అందులో మొదటి అక్షరం తీసేద్దాం, రాధన అవుతుంది. చివరి అక్షరాన్ని కూడా తీసేద్దాం, రాధ అవుతుంది. ఆరాధనలో మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఉన్నటువంటి అక్షర రూపమే రాధ. అయితే మొదటి అక్షరం ఎందుకొరకు తీయాలి, చివరి అక్షరం ఎందుకొరకు తీయాలి అనే సందేహం కలుగుతుంది. మొదటి అక్షరం జననము, చివరి అక్షరము మరణము. జనన మరణములు లేని స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమంటాము అంటే రాధ అని అంటాం. కనుక రాధ ఎవరయ్యా అంటే కేవలం మోక్షదేవత. పుట్టుక మరణము ఈ రెండూ లేని స్థితిని మోక్షము అని అంటాం. ఈ రెండూ ఉండకూడదు. పుట్టడం అంటూ జరిగిందా, మరణం అంటూ ఖచ్చితంగా ఉన్నది. మరణం జరిగిందా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కనుక తప్పక మరణించినవాడు పుడతాడు, పుట్టినవాడు మరలా మరణిస్తాడు. కనుక ఇవేవీ లేకుండా ఉండేటువంటి స్థితిని ఏమనాలి? మోక్షము అనాలి. ఆ మోక్షము యొక్క రూపమే రాధాదేవి. ఆ రాధాదేవిని పొందటమే మోక్షము యొక్క రూపం. అంటే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాలి అని అంటే మొదటిగా రాధాదేవి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే రాధాదేవి అనుగ్రహం అక్కర్లా, శ్రీకృష్ణుని ద్వారా మనకు రాధాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఇతడు రికమెండ్ చేస్తాడు, ఇదిగో వీడు నావాడే అని. ఎప్పుడైతే రికమెండ్ చేస్తాడో రాధాదేవి అంగీకరిస్తుంది అతడికి మోక్షం ఇవ్వటానికి. మోక్షం ఇచ్చే అర్హత డైరెక్ట్గా కృష్ణ పరమాత్మకు కూడా లేదు, రాధాదేవి ఇచ్చి తీరవలసిందే. ఒక్కటే ఉదాహరణ, పైనుంచి కిందకు పడేటువంటి దాన్ని మనం ఏమంటాం? పతనము అని అంటాం. ఆ క్రిందకు పడేటువంటి దాన్ని మనం ఏమంటాం? పతనము అయ్యేటువంటి దాన్ని ఏమంటాం? ధార అని పిలుస్తాం. అంతే కదా, పైనుంచి క్రిందికి పడేటువంటి దాన్ని ఏమంటాం? ధార. అది పతనం. పతనం కాకుండా ఊర్ధ్వముఖంగా వెళ్ళామనుకోండి, ఊర్ధ్వముఖంగా ఆధార చక్రం దగ్గర నుంచి ధ్యాననిష్ఠుడై సహస్రారం వరకు వెళ్ళాడు. పైనుంచి కిందకి పడితే దాన్ని ఏమంటాం? ధార అని అంటున్నాం. క్రింది నుంచి పైకి పెడితే ఆ ధార అనే పదాన్ని తలక్రిందులు చేయండి, ఏమవుతుంది? రాధ అవుతుంది. కనుక రాధ అంటే అర్థం ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు నీవు చేసేటువంటి సాధనాపరమైనటువంటి రూపమే రాధ. ఆ సాధనకు కలిగేటువంటి ఫలమే మోక్షము. కనుక రాధ ఎవరు అంటే మోక్షదేవత, ప్రేమ యొక్క తత్వము. ఇవాల్టి రోజున కళాశాలల్లో, హై స్కూళ్ళల్లో చూసేది ప్రేమ కాదు, ఆకర్షణ. దట్ ఈజ్ ఓన్లీ అట్రాక్షన్. ప్రేమ ఎవరి స్వరూపం అయ్యా అంటే రాధ స్వరూపం. చాలా పవిత్రమైంది, బరువైంది, బలమైనది.